మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు మేము ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చాం. ఎన్నికల మేనిఫెస్టో మీరు చూస్తే ప్రజా మేనిఫెస్టోని తీసుకొచ్చాం. మన మేనిఫెస్టో గలగలలాడుతా ఉంది. సకల జనులకు న్యాయం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో వెలవెలబోయిందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, మేము ఇచ్చిన మేనిఫెస్టోలో మీ అందరికీ అనేక విషయాలు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దమ్మున్న మేనిఫెస్టో మనది. ఏమీ లేకుండా ఎత్తిపోయిన మేనిఫెస్టో ఈ సైకో జగన్మోహన్ రెడ్డిది. ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, సంపద సృష్టించడం తెలియాలి, ఆదాయం పెంచాలి, పెంచిన ఆదాయం మీకు పంచాలి. అట్లా కాకుండా బటన్ నొక్కతా అని అంటాడు. నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, ఏమమ్మా బటన్ నొక్కడం కష్టమా అని అడుగుతున్నా మిమ్మల్ని. మన ఇంట్లో బామ్మని అడిగి ఎట్నొక్కాలో చెప్తే ఆవిడ కూడా నొక్కుతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ముఖ్యమంత్రి కావాల్సింది ఒక ప్రజానాయకుడిగా ఉండాలి, ఉద్యోగాలు ఇచ్చే నాయకుడిగా ఉండాలి, ప్రాజెక్టులు కట్టేదానికి నాయకుడిగా ఉండాలి, రైతుల ఆదాయం పెంచాలి, ఈ పేదవాళ్ల జీవన ప్రమాణాలు పెంచాలి, మా పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయాలి, ఈ పిల్లలు బాగా చదివించాలి. అలాంటి వాడు నాయకుడు గాని ఈరోజు బటన్ నొక్కుతున్నానంటే ప్రధానమంత్రి కూడా బటన్ నొక్కతానే ఉంటాడు. ఆయన ఎప్పుడూ చెప్పాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది నాయకత్వం అంటే. ఈరోజు మన మేనిఫెస్టోలో నేను తీసుకొచ్చింది ప్రతి ఒక్కరికి పింఛన్ తీసుకొచ్చాం. మైనారిటీ సోదరులకి, బీసీ సోదరులకి 50 సంవత్సరాలకి పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టాం. అంతేకాదు ఈరోజు ఒకటి హామీ ఇస్తున్నా, 200 రూపాయలు పింఛన్ చేసింది తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? ఇప్పుడు 4,000 నుంచి 3,000 నుంచి 4,000 రూపాయలు చేస్తున్నాం. అది మన ప్రత్యేకత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది 2028కి 250 రూపాయలు వేస్తారంట, 2029కి ఇంకొక 250 వేస్తారంట. నేను అట్లా కాదు, 4,000 రూపాయలు పెంచరు. ఏప్రిల్ నుంచి మొదటి నెల ఫస్ట్ తారీఖుని మీ ఇంటి దగ్గర ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. దివ్యాంగులకి 6,000 రూపాయలు పింఛన్ ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరైనా కాళ్ళు చేతులు లేకుండా అవస్థపడుతున్నారు, అలాంటి వారికి 15,000 రూపాయలు పింఛన్ ఇచ్చే బాధ్యత మాది. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తాం, మీకు న్యాయం చేస్తాం. అందుకే పింఛన్లు పెంచడమే కాకుండా చంద్రన్న బీమా మళ్ళా తీసుకొస్తాం. ఎవరైనా చనిపోతే 5 లక్షలు, ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షల రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మట్టి ఖర్చులకు డబ్బులు ఇస్తాం. ఏ కుటుంబం కూడా అనాథ కుటుంబం కాదు. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమలో ఆరోగ్యశ్రీలో డబ్బులు వస్తున్నాయా మీకు? ఈ రోజు కూడా 1,500 కోట్ల రూపాయలు డబ్బులు కట్టకుండా అన్ని ఆసుపత్రులు పడకేసి నిరాకరించారు ఏ పేషెంట్లు చూడమని. నేను ఒకటి హామీ ఇస్తున్నా, దేశంలోనే మొట్టమొదటిసారిగా మీ ఆరోగ్య ఖర్చుల కోసం
ఆరోగ్య బీమా కింద 25 లక్షల రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత మాది. మీరు కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోవచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ పోవచ్చు, కార్పొరేట్ హాస్పిటల్ పోవచ్చు. మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ అందరికీ మండల హెడ్ క్వార్టర్లో మెడిసిన్స్ అన్నిటికీ జనరిక్ మెడికల్ షాప్ పెడతాం. తక్కువ ధరకే మందులు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఎవరైనా సరే బీపీ షుగర్ ఉంటే ఉచితంగా మందులు సరఫరా చేస్తాం ఇంటింటికి. ఇది కాకుండా ఇక్కడ మా ముస్లిం సోదరులు ఉన్నారు. రాయచోటి అనగానే గుర్తొచ్చేది మా ముస్లిం సోదరులు. ఏ తమలో నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, 50 సంవత్సరాలకి మీకు పింఛన్లు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ హయాంలో ఎప్పుడైనా ముస్లింలకు అన్యాయం జరిగిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇక్కడుండి మిథున్ రెడ్డి ఎంపీగా ఉండి ఢిల్లీ పార్లమెంట్ లో సిఏఏ బిల్లును సపోర్ట్ చేశాడా లేదా? ఎన్ఆర్సీ సపోర్ట్ చేశాడా లేదా? ఇప్పుడు వచ్చి కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నాడా లేదా? సపోర్ట్ చేసింది నువ్వు, బిల్లు పాస్ చేసింది నువ్వు. ఇప్పుడు వచ్చి ఇది వస్తే ఏదో అయిపోతుందని. ఆ బిల్లు వల్ల ఎవరికి నష్టం లేదు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నాను, ఎన్డీఏలో తెలుగుదేశం భాగస్వామ్యంగా ఉంటే 95లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం వాజ్పేయి గారి సహకారంతో. ఆ రోజే ఫైనాన్స్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేశాం, హజ్ హౌస్ కట్టాం. తర్వాత రాష్ట్రం విడిపోతే ఇక్కడ ఒక హజ్ హౌస్ కడపలో కట్టాం. కడపలో నేను హజ్ హౌస్ కడితే ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడు, 10% పని పూర్తి చేయలేదు తమ్ముళ్ళు. నేను అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నా, కడపలో హజ్ హౌస్ కడతాం, విజయవాడలో హజ్ హౌస్ కడతాం. హజ్ యాత్రకు పోయే యాత్రికులకి 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. ఇదే కాదు, ఈరోజు ఒకటే చెప్తున్నా, ఉర్దూ 2వ భాష మేమే చేశాం. నేను అడుగుతున్నా, ఈరోజు దుల్హాన్ వస్తుందా మీకు? రంజాన్ తోఫా వస్తుందా మీకు? విదేశీ విద్య వస్తుందా మీకు? ఎందుకు చేశారు? తెలుగుదేశం ఉన్నప్పుడు ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మౌజములకి ఇమాములకి 5,000 3,000 రూపాయలు ఇచ్చామా లేదా అని అడుగుతున్నా. అదే మరి షాదీ ఖానాలు కట్టాం, మసీదులకు ఆర్థిక సహాయం చేశాం. మళ్ళీ మీ అందరికి హామీ ఇస్తున్నా, మైనారిటీలు కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటా. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆయన హయాంలో ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం జరగలేదని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీ అందరికీ, నూర్ భాషా కార్పొరేషన్ పెట్టి 100 కోట్ల రూపాయలు కేటాయించే బాధ్యత మాది. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇప్పించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇమాములకి మౌజములకి 10,000 5,000 ఆందోళన ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఢిల్లీలో సుప్రీంకోర్టులో ఉంది, ఏవైతే 4% రిజర్వేషన్లు, మంచి అడ్వకేట్లు పెడతాం, మీ తరపున పోరాడతాం, మీ రిజర్వేషన్లు కాపాడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మేము మసీదులు కట్టించేవాళ్ళం. ఈ దుర్మార్గుడు మసీదులే కాదు, ముస్లింల్ని చంపేసే రకం ఈ యొక్క సైకో. అవునా కాదా అని అడుగుతున్నా. నేను అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేయడానికి కృషి చేసిన వ్యక్తిని జ్ఞాపకం ఉందా మీ అందరికీ అడుగుతున్నా. మీరేం చేశారు? కర్నూలు నంద్యాలలో అబ్దుల్ సలాంని దొంగగా చిత్రీకరించి
వేధించి వేధించి నలుగురు కుటుంబ సభ్యులుంటే నలుగురు వెళ్ళి రైల్వే ట్రాక్ ని తల్లబెట్టి పిల్లలు భార్యతో సహా చనిపోయాడంటే ఈ ముఖ్యమంత్రికి సిగ్గుందా అని అడుగుతున్నా. ముస్లిం సోదరికి రక్షణ లేదు, ఎవరి ఆస్తికి రక్షణ లేదు. ఇక్కడే మైదుకూరులో ఒక ముస్లిం సోదరుడు భూమి వేరే వాళ్ళు గ్రాబింగ్ చేస్తే ఎన్ని అడిగినా సమాధానం చెప్పలేదు. అదే నా పీరియడ్ లో ఎప్పుడన్నా జరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒట్టి ఒట్టి మాటలు నమ్మద్దండి. మళ్ళీ దుల్హానిస్తా, విదేశ విద్య పెడతాం, రంజాన్ తోఫా ఇస్తాం. ఇక్కడ రామ్ ప్రసాద్ రెడ్డి గారిని సైకిల్ గుర్తుపైన, కిరణ్ కుమార్ రెడ్డి గారిని కమలం పువ్వు గుర్తుపైన ఓటేయండి. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది, మాది. బీసీ డిక్లరేషన్ ఇచ్చాం. నాకు వెన్నెముక ఈ బీసీలు ఒకటే హామీ ఇస్తున్నా, 1,50,000 కోట్ల రూపాయల 5 ఏళ్లలో పెట్టి మా బీసీల రుణం తీర్చుకుంటానని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇంకో పక్క వివిధ వర్గాలున్నారు బీసీల్లో, నాయి బ్రాహ్మణులు ఉన్నారు. 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం. చేనేత కార్మికులు ఉన్నారు, మరమగ్గాలకి 500 యూనిట్లు, హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని మీకు హామీ ఇస్తున్నా. ఇది కాకుండా కాపు సంక్షేమానికి 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. మిమ్మల్ని కూడా ఆదుకుంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఇక్కడ ఒకసారి చూడండి, రామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యేగా ఇచ్చాం. అదే పాలకొండరాయుడు అబ్బాయి సుగవాసి బాలసుబ్రహ్మణ్యాన్ని రాజంపేటకు ఎమ్మెల్యేగా ఇచ్చాం. అది సామాజిక న్యాయం. తమిళ రాయలసీమలో ఒక్క బలిజాకు కూడా సీట్ ఇవ్వని వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బీసీలకు సీట్లు ఇవ్వని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేమట్ట కాదు, అందరికీ న్యాయం చేశాం, అందరినీ బ్యాలెన్స్ చేశాం. అదే సామాజిక న్యాయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. డ్రైవర్లందరికీ రవాణా రంగంలో డ్రైవర్ల కోసం ఒక సాధికార సంస్థ ఏర్పాటు చేస్తాం. హెల్త్ ఇన్సూరెన్స్ పెడతాం. వాళ్ళని పూర్తిగా ఆదుకునే బాధ్యత మాది. బ్యాడ్జ్ ఉన్న ఆటో డ్రైవర్లకి, టాక్సీ డ్రైవర్లకి, హెవీ లైసెన్స్ ఉన్న లారీ డ్రైవర్లకి సంవత్సరానికి 15,000 ఇస్తాం. ఆటో కొనాలంటే 4 లక్షల వరకు 4% వడ్డీ రేటుకి ఇప్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. డాక్రా సంఘాలకు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇప్పిస్తాం. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. నెలకు 1,500 ఆడబిడ్డ నిధి, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000 ఇచ్చే బాధ్యత మాది. తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. ఇంకో పక్క ఆర్టీసీ బస్సుల్లో జల్సాగా మా ఆడబిడ్డలు ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. ఏపీకి డ్రైవర్ బాబు బస్ ఎక్కుతానని నా పేరు చెప్పండి. మా చంద్రన్న చెప్పాడు, చలో అని చెప్పి ఎక్కడికి పోవాలన్నా నడపమనండి. సురక్షితంగా మళ్ళా మిమ్మల్ని తీసుకొచ్చే బాధ్యత నాది అని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. తమ్ముడు, ఈ రోజు నేను అడుగుతున్నా,
నరకం చూసే రోడ్లు బాగు చేసుకోవాలా లేదా? రోడ్లన్నీ బాగు చేసే బాధ్యత నాది. విద్యుత్ ఛార్జీలు నియంత్రణ చేస్తాం, చెత్త పన్ను రద్దు చేస్తాం, విషపూరిత బ్రాండ్లన్నీ మద్యాన్ని అరికడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వస్తానే ఇప్పుడే చెప్పాను, శ్రీకాంత్ రెడ్డి గారు రాయచోటి ఎమ్మెల్యే 4 సార్లు ఓటేశారు. అభివృద్ధి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మార్పు అవసరమా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు? గట్టిగా చెప్పండి. మా ఓటు శ్రీకాంత్ రెడ్డి గారు. గట్టిగా చెప్పండి. మిథున్ రెడ్డి వల్ల లాభం వచ్చిందా మీకు? వస్తున్న నమ్మకం ఉందా మీకు? మార్పు అవసరమా లేదా? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. కిరణ్ కుమార్ రెడ్డి గారికి మా ఓటని. భూగర్భ డ్రైనేజ్ పేరుతో కోట్లు మింగేశాడు. పన్నులు